నీకు ఆరాధ్యని చూసుకునేంత తీరిక లేదు కదా! అందుకే నేనే చూసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఆ మాటలు అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. నేనేమన్నాను? అలా ఫీల్ అయిపోతున్నావనంటే తీరిక లేదు అది ఇది అని అంటున్నారు మరి అనంటే, మరి అంతే కదా! ఆరాధ్యని అప్పులా నువ్వు చూసుకుంటున్నావా? నీకంత తీరిక ఉందా? నీకు బోలెడు పర్సనల్ పనులున్నాయి కదా! ఇంకా ఆరాధ్యని చూసుకునేంత తీరిక నీకెక్కడిదిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి మీరలా మాటలిసురుతున్నారు? మీరేంటి ఆరాధ్య కింద చేసేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనేం తప్పు చేశాను మీరన్ని మాట్లాడుతున్నారు? నాకంత తీరిక లేని పనులు ఏం చేశారు? అసలెందుకు మీరలా అంటున్నారంటే, ఎందుకంటున్నానో ఆ మాత్రం తెలీదా? ఉదయం పూజ గురించి. ఉదయం పూజ నీ వల్లే కదా చెడిపోయింది. ఇంకేం కావాలి అనేది అంటూ ఉంటుంది. దానికి కారణం ఏంటో చెప్పాను కదండీ అనంటే, అలాంటి కారణాలు ఎన్ని చెప్పావు? అసలు నువ్వు చెప్పిన కారణాలు ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. నువ్వు చెప్పి నీ దగ్గర చాలా నిజాలు ఉన్నాయి. ఆ నిజాలు చెప్పకుండా దాచింది నిజం కాదా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధమని అనుకున్నది నిజం కాదా? అని చెప్పేసి ఆ అక్షయత అంటూ ఉంటాడు. ఏంటి ఇతను నన్నింత అబద్ధం చేసుకుంటున్నాడు అనైతే అవని బాధపడుతూ ఉంటుంది. అయినా నువ్వు ఆరాధ్యని చూసుకోవడం మానేసావు. అప్పుడులా నన్ను కూడా చూసుకోవడం మానేసావు. నీకు బోలెడు వ్యాపకాలు ఎక్కువైపోయేవి. ఇంటి వ్యాపకాల కన్నా బయట వ్యాపకాలు ఎక్కువైపోయేవి. అలాంటప్పుడు నీకు పిల్ల గురించి, భర్త గురించి ఏం పడుతుంది? ఈరోజు నుంచి నేనే ఆరాధ్యకి అన్నీ చూసుకుంటాను. పాలు తాగు ఆరాధ్య అని అంటే భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆరాధ్యత అయితే అవని ఇలా అంటూ ఉంటుంది. నాన్న చెప్పినట్లుగా వినమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. తొక్కలోన నీ పర్మిషన్ ఎందుకు నా కూతురు దగ్గర అని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతూ అవని ఆరాధ్యనైతే బయటకు తీసుకెళ్ళిపోయి ఈరోజు నుంచి నా కూతుర్ని నేనే చూసుకుంటాను. నువ్వు నా కూతుర్ని చూసుకోకు అని చెప్పేసి సీరియస్‌గా అంటూ ఉంటాడు. ఏంటి మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మా ఇద్దరి మధ్య ఈ దూరం పెరగకుండా ఎలా ఇచ్చేయాలి అనైతే అవని ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ విషయంలో.